హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ప్యారెట్ మేకింగ్ అయితే చేసుకుంటున్నాం కదండి. దానిలో భాగంగా పార్ట్ 1 అయితే మేక్ చేసి చూపించాను చూడండి. మనకి బాడీ పార్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం దీనికి వింగ్స్ని అయితే వేసుకోవాలి. రెక్కని ఎలా మేక్ చేసుకోవాలి అని అయితే మనం చూద్దాం. ఈ వీడియోలో చాలా సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యే వేలో అయితే నేను మీకు చెప్తానండి. కాకపోతే ఏంటంటే మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? చూడండి, ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి, ఓకేనా? స్టార్టింగ్ ఇలా 5 బీడ్స్ మనకు ఉన్నాయి కదా, ఆ లైన్ నుంచి అయితే మనం తీసుకొని 3rd బీడ్ వరకు రావాలి. దానికోసం చూడండి, ఇక్కడైతే నేను దారాన్ని అయితే ఇంజెక్ట్ చేశాను. మనకి కనిపించకుండా ఉండడం కోసం అయితే నేను ముడిని లోపల వరకు రాశాను. చూసారా, 1 2 3 ఇక్కడైతే మనం స్టార్ట్ చేసుకోవాలండి, ఓకేనా? అంటే ముక్కు వైపు అనమాట. మనకి ఫేస్ ఉంటుంది కదా, అటువైపు అయితే మనం చూసారు కదా, మనకి లైన్గా 5 బీడ్స్ ఉంటాయి కదా, ఆ 5 బీడ్స్ లైన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అర్థమవుద్ది 3 బీడ్స్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ 1 బీడ్ ఉంది కాబట్టి 2 గ్రీన్ 1 రెడ్. మనకి ఏంటంటే అవుట్లైన్ మొత్తం రెడ్లో వస్తుందండి, మధ్యలో అంతా గ్రీన్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మొత్తం గ్రీన్ కాకుండా మధ్యలో ఒక డాట్ ఉండేటట్లు ఒక 4 బీడ్స్ అయితే వేసుకుంటాం. మిగిలిందంతా 4 బీడ్ మెథడ్లోనే, అంటే ఇది మొత్తం అంతా 4 బీడ్ మెథడే. ఆల్రెడీ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, మనకి దారం చిక్కులవ్వకుండా ఉండడం కోసం దాని తోక భాగాన్ని మొత్తం మడిచి మన చేతి వైపు ఎలా పట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, ఈ లైన్ అయితే అల్లుకోవాలి. మనకి బేస్ బీడ్స్ 6 వచ్చేటట్లయితే అల్లుకోవాలండి. దాని తర్వాత వచ్చేసి 2 బీడ్స్ అయితే వేసుకుంటాం గ్రీను. చూసారు కదా, మనకి ఆ లైను అట్లనే మనకి ఏంటంటే ఇప్పుడు మనం అల్లుకున్న బీడ్స్లో నుంచి అయితే ఒక బీడ్ అయితే తీసుకోవాలి. చూడండి, ఆల్రెడీ 4 బీడ్ మెథడ్ అయితే మీకు తెలిసిందే కాబట్టి చూసారు కదా, బేస్ బీడ్స్ అయితే మనకు 2 వచ్చాయి. ఇలా మనకి 6 బీడ్స్ వచ్చేటట్లయితే వేసుకోవాలి, ఓకేనా? 4 ఆల్రెడీ నేనే వీడియోని అవసరమైనంత వరకే చూపిస్తున్నాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఉంటే మీకు క్లారిటీగా అర్థమవుద్ది, ఓకే? ఇక్కడ ఒక గ్రీను ఒక రెడ్ అయితే వేసుకోవాలండి. లాస్ట్లో మనకి ఏంటంటే అవుట్లైన్ మొత్తం రెడ్ వస్తుందని చెప్పాను కదా, దానికోసం అనమాట. ఇది లైన్ స్టార్టింగ్, ఇది లైన్ ఎండింగ్ కాబట్టి అలా వేసుకోవాలి. మనకి ఫేస్ ఉంటుంది కదండి, అంటే ముక్కు వైపు భాగాన్ని అయితే సేమ్ ఈక్వల్గా వేసుకోవాలి. వెనక భాగంలో అయితే మనం లైన్ పెంచుకుంటూ రావాలి. మనకి ఏంటంటే రెక్క షేప్ రావడం కోసం, వింగ్స్ ఎలా ఉంటాయి దానికోసం. చూడండి, మనకి నెక్స్ట్ లైన్ అయితే గ్రీన్తో స్టార్ట్ చేశాను. చూసారు కదండి, ఈ ముక్కు వైపు అయితే ఈక్వల్గా రావాలి. ఈ వెనక వైపు మనకి ఏంటంటే లైన్ పెరుగుతూ రావాలి. ఇప్పుడు 6 బీడ్స్ వచ్చాయి కదా బేస్ బీడ్స్, నెక్స్ట్ 7 అలా. చూసారు కదా, ఒక గ్రీను 2 అయితే రెడ్ బీడ్స్ అయితే వేసుకున్నాం. చాలా సింపుల్ అండి. మీరేంటంటే మేక్ చేస్తూ వీడియోని చూడొద్దు, వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మేక్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది, ఓకేనా? కొంచెం రెక్క అల్లుకునేటప్పుడు మొత్తాన్ని అయితే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే దారాన్ని తిప్పుకోండి, ఎందుకంటే మనకి ఇది వాలిపోకుండా ఉండటం కోసం, ఓకేనా? చూడండి ఇలా. ఇప్పుడు చూసారు కదా, బేస్ 1 2 3 అయితే గ్రీన్ వచ్చిన తర్వాత ఒకటి వచ్చేసి రెడ్ బీడ్ వచ్చేటట్లయితే వేసుకోండి. నేను మీకు చెప్పాను కదా, ఒక 4 బీడ్స్ అయితే మనకి రెడ్లో అయితే ఉంటాయి, ఒక డాట్ లాగాని. చూడండి ఇలా. నార్మల్గా వేసుకునే వాళ్ళు అయితే ఈ లైన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వచ్చేటప్పుడు అయితే మనకి ఇది అంటే రెడ్ బీడ్స్ కంప్లీట్ అయిపోతాయి 3rd లైన్లో. కానీ మీరు బిగినర్స్ అయినట్లుగా అయితే చూడండి, ఈ రెడ్ బీడ్ని బేస్ చేసుకొని 3 కూడా రెడ్ బీడ్స్ వేసుకోండి. 4 ఇక్కడే 3rd లైన్లో వచ్చే 4 బీడ్స్ని మీరు ఇక్కడే కంప్లీట్ చేసేయండి. అప్పుడు ఏంటంటే మీకు చాలా సింపుల్గా అయితే అయిపోద్ది, ఓకేనా? చూడండి ఇలా. చూసారు కదా, మనకి ఏంటంటే మనం ఇంకా 3rd లైన్ అయితే అల్లుకోలేదు, కానీ మనకి ఈజీగా ఉండటం కోసం తర్వాత ఓన్లీ గ్రీన్ బీడ్స్తో మాత్రం, అంటే ఇంక రెడ్ తీన అవసరం లేదు, ఓన్లీ గ్రీన్ అట్లా వేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. దారాన్ని మళ్ళీ సేమ్ ఎలా ఎంతవరకు అయితే అక్కడ తీసుకొని వచ్చి 2 అయితే గ్రీన్ బీడ్స్ వేసుకుంటాం. అలానే లాస్ట్ వరకు కంప్లీట్ చేస్తాం. లాస్ట్ వచ్చిన తర్వాత అవుట్లైన్కి వచ్చేసి ఒక రెడ్ వచ్చేటట్లయితే చూసుకుంటే సరిపోద్దండి, ఓకేనా? మీరు ఇది అల్లుకునే లోపు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లే
సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేయండి, ఓకేనా. అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికి యూజ్ అవుద్దో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమందికి, అలాంటి వాళ్ళకైతే చూడండి. ఇక్కడ మనం థర్డ్ లైన్ కూడా స్టార్ట్ చేసాం. అవుట్లైన్ అయితే రెడ్ వచ్చేటట్లు చూసుకోవాలి కదా, అది మాత్రం ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది, ఓకేనా. ఇప్పుడు ప్యారెట్ మేకింగ్ అయితే థర్డ్ పార్ట్లో అయితే కంప్లీట్ అయిపోద్దండి. నెక్స్ట్ మీకు ఎట్లాంటి వీడియో కావాలి అని అయితే పక్కా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, ఓకేనా. చూడండి, ఆల్రెడీ మనం ఇక్కడ రెడ్ బీడ్స్ వేసుకోవడం వలన జస్ట్ మనకు ఒక బీడ్ మాత్రమే అవసరం పడుద్దండి. నార్మల్గా మనం అలా వేసుకోకుండా ఉంటే ఒక రెడ్ ఒక గ్రీను వేసుకొని మనం ఈ లైన్ని కంటిన్యూ చేస్తాం. కానీ ఆల్రెడీ మనం రెడ్ బీడ్స్ వేసుకున్నాం కాబట్టి దాన్ని స్కిప్ చేసేయాలి. చూడండి, దారాన్ని దాని లోపల నుంచి నార్మల్గా తీసుకుంటే సరిపోద్ది. అంటే అక్కడ అల్లకుండా దాన్ని స్కిప్ చేసేసి ఆల్రెడీ ఉంది కాబట్టి నెక్స్ట్ బీడ్ దగ్గరికి అయితే మనం వస్తాం, ఓకేనా. ఓకే, ఇక్కడ మనం గ్రీన్ బీడ్సే వేసుకుంటామండి. అవుట్లైన్లో ఇంకా అసలు ఆల్రెడీ మధ్యలో మనం వేసాం కాబట్టి ఇంకా అవుట్లైన్ రెడ్ ఉంటే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. చూడండి, మనకేంటంటే రెడ్ 3 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మనకేంటంటే ఈ లైన్ 5 లైన్స్తో అయితే కంప్లీట్ అయిపోద్దండి పూర్తిగా. చూడండి, మనం లైన్ అయితే అంటే బాడీ వైపు, ఫేస్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ అయితే మనం పెంచుకుంటూ ఉంటాం. స్టార్టింగ్లో ఏంటంటే ఆ ఫ్రంట్ వైపు అయితే ఈక్వల్గానే ఉంటుంది. లాస్ట్ లైన్ వచ్చేటప్పుడు మాత్రం ఒకటి తగ్గించేసుకుంటామండి, అప్పుడు షేప్ అయితే బాగుంటుంది, ఓకేనా. దీనిలో మన ఛానల్లో ఆల్రెడీ జూమర్ అయితే చాలా ఉన్నాయండి, డిజైన్స్ ఉన్నాయి. అట్లనే మనకి ఏంటంటే వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి ప్యారెట్వి, ఓకేనా. అవన్నీ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, చూడండి. చూడండి, మనం ఇలా 4th లైన్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఫేస్ వైపు ఈక్వల్గానే వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే 2 కూడా రెడ్ బీడ్స్ వేసుకోవాలి, అర్థమైందా. ఇలా 2 కూడా మనం రెడ్ బీడ్స్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి 5th లైన్ అయితే స్టార్ట్ అయిందండి. 5th లైన్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మనకి చూడండి, ఒక బీడ్ని అయితే విడిచిపెట్టాం. మనకి బేస్ బీడ్ని ఒకటి విడిచిపెట్టి గ్రీన్ నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం. గ్రీన్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఒక గ్రీన్ వేసుకుంటాం, 2 అయితే రెడ్ బీడ్స్ వేసుకుంటాం. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చూడండి ఇలా ఒక క్రాస్గా ఒక షేప్ అయితే వస్తుంది. మనకి 5th లైనే లాస్ట్ వన్ అండి. లాస్ట్ వన్ కాబట్టి ఏంటంటే మనకి అవుట్లైన్ ఏంటంటే రెడ్ బీడ్స్ రావాలి, ఇన్నర్లో అంటే లోపలికి మనకి గ్రీన్ రావాలి. దాన్ని చూసుకుంటూ ఒక రెడ్ బీడు అలానే ఒక గ్రీన్ బీడు వేసుకుంటూ మనమైతే కంప్లీట్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా లాస్ట్ వరకు మనం తీసుకొచ్చిన తర్వాత చూసారు కదండి, మొత్తం అంతా రెడ్ బీడ్స్ అయితే వచ్చాయి బయటికి. ఇప్పుడు మనం అయితే ఎప్పట్లానే ఒక లైన్ అయితే పెంచుకోవాలి. ఆ పెంచుకునేటప్పుడు ఏంటంటే 3 బీడ్స్ కూడా రెడ్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఈ లైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనం ఇంకా దారాన్ని 3 వేసుకొని కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా మనం వాల్ హ్యాంగింగ్ మీరు చేసుకోవాలి అనుకుంటే 4 పార్ట్స్ అయితే తయారు చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే మనకు 2 పార్ట్స్ కావాలి ఒక ప్యారెట్ మేక్ అవడం కోసం. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మనం ప్యారెట్ని ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటని అయితే చూపిస్తానండి. చూడండి, 3 వేసుకొని దారాన్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి రెక్క ఎలా అల్లుకున్నాం ఏంటనేది అయితే చూడండి, బాగుంది కదా. మీరు ఇలా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోద్దండి, మీకు ఈజీగా అర్థమవుద్ది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.